కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు నేను సంపదని తీసుకెళ్లడానికి 1,00,00,000 అడ్డంకులు తగులుతున్నాయి. అలా అని సైలెంట్గా ఉండకూడదు. ఎలాగైనా సంపదని కలవాలి. అసలు శౌర్య సంపదని ట్రిప్కి ఎందుకు తీసుకెళ్లాడో తెలుసుకోవాలి. సంపదని చూడకపోతే నాకు మింటలెక్కిపోతుంది. ఇప్పుడే సంపదకి కాల్ చేస్తాను. ఇప్పుడే చేస్తాను. హలో హలో శామ్. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పా సిద్ధు? నీకు మెసేజ్ పెట్టమని చెప్పాను, లేదంటే వాట్సాప్లో ఏ గుడ్ మార్నింగో గుడ్ నైటో మెసేజ్ చేయమని కూడా చెప్పాను. అలా కాకుండా సడన్గా కాల్ ఎందుకు చేశావు? నేను కానీ నీకు మెసేజ్ చేస్తే నువ్వెప్పుడు రిప్లై ఇస్తావోనని నేనే ఎదురు చూడాలిగా శామ్. అదే నీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తే కనీసం మాట్లాడొచ్చని. అది కాకుంటే నీ ఫోన్ రింగ్ అయిందన్న ఆ కాస్త సంతోషంతోనైనా నేను సరిపెట్టుకుంటాను శామ్. మిస్ యూ సిద్ధు. దగ్గరుండి కేర్ తీసుకునే వాళ్ళకన్నా దూరంగా ఉండి నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నావు శామ్? ట్రిప్కి అసలు ఏ ఊరికి వెళ్ళారు? అలాంటిదేం లేదు సిద్ధు. నీకెలా చెప్పాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నావో చెప్పు, నేనే నిన్ను వచ్చి కలుస్తాను. మన ఊర్లోనే తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం. డన్, నేనే అక్కడికి వస్తాను. తెల్లవారేలోపు మనం చాలా దూరం వెళ్ళిపోయి ఉండాలి. సంపద, శౌర్య వచ్చినట్టున్నాడు, అందుకే కాల్ కట్ చేసింది. వెళ్తా. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు సంపద? ఎవరు కాల్ చేశారు? అదేనండి, ఇంటి దగ్గర నుండి. ఇంటి దగ్గర నుండా? మా అమ్మాయి కాల్ చేసింది కదా. అనుకున్నాను నువ్వు ఇంత టెన్షన్ పడుతుంటే మా అమ్మాయి నేనేదో ఒక మాట అని నేను ఇబ్బంది పెట్టుంటుందని. ఇంతకీ ఏంటంటే విషయం? మనం ఎక్కడున్నామని అడుగుతున్నారండి. నువ్వేం చెప్పలేదు కదా. ఆహా, మీరు చెప్పొద్దని చెప్పాక కూడా ఎలా చెప్తానండి? ఒక్కసారి కాదు సంపద, 100 సార్లు ఫోన్ చేసినా కూడా మనం ఇక్కడున్న విషయం ఎవరికీ చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా, ప్రశాంతంగా ఉండు కదా. నిజంగానే ఈ రాత్రికి సిద్ధు ఇక్కడికి వస్తాడా? మేము తెల్లారేలోపు వెళ్ళిపోవాలా? సంపద రా. ఆదిశేషుడిపై పవలించిన శ్రీ మహావిష్ణువులా ఎలా పడుకుందో చూడు. దోమ కుట్టినట్టు లేదు, కత్తితో పొడిచినట్టుంది. ఫ్యాన్ తిరుగుతున్నట్టు లేదు,
బయటి గాలికి ఊగుతున్నట్టుంది. ఫ్యాన్ స్పీడ్ పెడితే కరెంటు బిల్లు ఇవిడ కడుతుందా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? నాకు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టుకొని పడుకోవడం అలవాటు. ఫ్యాన్ ఇంత స్పీడ్ పెడితే నేను ఉండలేను. నన్నించేమంటావు? అంత నీ ఇష్టమేనా? నేను నిద్రపోవద్దా? ఏం నటిస్తుందో. ఇక్కడేదో నేను ఏసీ ఫుల్ కూల్ టెంపరేచర్ లో పెట్టినట్టు. నీకేమని చెప్పను, ఎలా చెప్పను కళ్యాణి? నీ యాక్టింగ్ ఆపుతావా? ఇక ఈ రోజు నేను నిద్రపోయినట్టే. అమ్మా అనుపమ్మ గారు, మీరే హాయిగా పడుకోండి. కళ్యాణి ఎక్కడికి? ఏట్లో చేపలు పట్టడానికి. మళ్ళీ పారిపోవాలని చూస్తున్నావా? వెళ్ళాలి అని అనుకుంటే నువ్వు నన్ను ఆపలేవు. నా లగేజ్ అంతా ఇక్కడే ఉంది. ఇన్ కేస్ నాకు వెళ్ళిపోవాలనుంటే చెప్పే వెళ్తాను. నిజం చెప్పు, నువ్వు మా నాన్న మీదొట్టు. చాలా. నాన్న అంటే గుర్తొచ్చింది. పొద్దునడిగిన ప్రశ్నకు సమాధానం నువ్వింకా చెప్పనలేదు. ఏంటది? మా అమ్మా నాన్న పేరు చెప్తే మీ అమ్మకి ఎందుకంత కోపం వచ్చింది? వీటికి మాత్రం సమాధానం ఉండదు. మీ అమ్మా నాన్నలకి తెలియకుండా మా నాన్నతో ఎఫైర్ పెట్టుకొనుంటావు. అది మీ అమ్మకి నచ్చలేదు. నువ్వు మర్చిపోయావని ఇన్ని రోజులు అనుకున్నట్టుంది. నిన్న నీ గురించి మొత్తం తెలిసి గెంటేసింది. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఫేస్ పెడతావెందుకు? మా అమ్మ లాంటి యాక్టివ్ పర్సన్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్న మా నాన్నకి నువ్వెలా నచ్చావో నాకు అర్థం కావట్లేదు. నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. తెలియంది నీకే. మీ అమ్మ మీద నువ్వు పెంచుకున్న ప్రేమను చూసి నీకు నిజం చెప్పలేకపోతున్నాను. నేను మీ అమ్మ స్థానంలోకి రాలేదు. మీ అమ్మే మా మధ్యలోకి వచ్చిందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. అసలు నువ్వు ఆ ఇంటి బిడ్డవే అని ఎలా చెప్పను? సంపదెందుకు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజంగా ప్రశాంతత కోసం సంపద ఊరు వెళ్తే నగలు తనతో పాటు ఎందుకు తీసుకెళ్ళింది? వెళ్లేటప్పుడే చూసుంటే అక్కడే నిలదీసేదాన్ని. ఏంటి దమయంతి, కాలు కాలిన పిల్ల అటు ఇటు తిరుగుతున్నా? టైం ఎంతైందో చూసావా? మెదడులో ఉన్న చెత్తంతా ప్రశ్నల్లా నీకు నువ్వే వేసుకుని మదన పడకుండా వచ్చి పడుకో. నా మెదడులో చెత్త ఏమీ లేదు. నాకు ఒళ్ళు మండించకుండా మీరు వెళ్ళి పడుకోండి. నాకు నిద్ర రావడం లేదు. నువ్వు మారవు. వదినా, రామేశ్వరం పోయినా శని పోలేదన్నట్టు అనుపమమ్మ పోయినా నీ మొహంలో ఆనందం కనిపించడం లేదేంటొదినా? ఎందుకుంటుంది, ఎలా ఉంటుంది? 22 ఏళ్ల క్రితం పట్టుకున్న దరిద్రం వదిలింది అనుకుంటే అమ్మకి మాత్రం
దాని మీద ప్రేమ తగ్గకపోగా ఇంకా జాలి పెరుగుతూనే ఉంది. ఎప్పుడూ ఆవిడిగారి ఆలోచనలే. అమ్మకి అనుపమ పేరు రామనామ జపంలా మారిపోయింది. ఈవిడ చాలదన్నట్టు ఇప్పుడు ఆ మాధురి కూతురు కళ్యాణి ఒకటి. సిద్ధు, కూల్ కూల్ కూల్, రిలాక్స్. ఈసారి ఎవరు అడ్డొచ్చినా సరే సంపదని తీసుకుని వెళ్ళి నువ్వు కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలరా. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే సంపద రాలేని పరిస్థితి వస్తుంది. అప్పుడేం చేయలేవు. వాడెక్కడికి ఈ టైంలో? నేను ప్రాస కోసం పగవాడితో పోల్చానదినా. నేనడుగుతుంది నీ ముద్దుల తమ్ముడు గురించి. అరే తమ్ముడు, ఎక్కడికి దొంగలా వెళ్తున్నావు? అది మా ఫ్రెండ్ పెళ్ళికి. ఫ్రెండ్ పెళ్ళా? మీ అక్కకు కూడా చెప్పలేదంట కదా? అంటే అది అసలే ఇంట్లో గొడవగా ఉంటుంది కదా అని. ఓ, నిజంగా పెళ్ళేనా? నమ్మొచ్చా? నిజంగానే ఫ్రెండ్ పెళ్ళే. మళ్ళీ తిరిగి రానట్టు అంత పెద్ద బ్యాగ్తో వెళ్తున్నావు. పెళ్ళెక్కడా? బెంగళూరులో. ఎలా వెళ్తున్నావురా? బండి మీద వెళ్తున్నా. అక్కడికి బండి మీద వెళ్తున్నావా? వద్దురా తమ్ముడు, అంత దూరం. అబ్బా, బండి స్టేషన్ దగ్గర పెట్టేసి అక్కడ నుంచి ట్రైన్కి వెళ్తున్నాం. ఓ, కథలు నువ్వు బాగా రాస్తావట కదా? మీ అక్క చెప్పింది నిజమే అనిపిస్తుంది. అక్క, టైం అవుతుంది, నేను వెళ్తాను. మళ్ళీ వచ్చే ఆలోచన లేదన్నమాట. అక్క, వెళ్ళొస్తానక్క. అరే తమ్ముడు, నాకు నీ తమ్ముడి బాలకు ఏదో తేడా కొడుతుంది పల్లవి. ఊరుకోండు దినా, నీకు అన్నీ అనుమానాలే. శామ్ని ఎలాగైనా ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. కానీ శౌర్య ఉన్నాడు కదా, మమ్మల్ని చూస్తే రిస్క్ తీసుకుంటేనే నా శామ్ని నేను సొంతం చేసుకోగలను.
ఈ రాక్షసి కంట్లో పడితే మమ్మల్ని ఒక్క అడుగు కూడా ముందుకేనివ్వదు. మేము ఇంకేం పారిపోతాం? చాలా జాగ్రత్తగా అడుగు వేయాల్సిందే. ఎవరో వచ్చినట్టుంది. దొంగ 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 రాస్కల్! దొంగ 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 సూర్య కళ్యాణి కూడా గదిలో లేదు. వెళ్ళిపోయిందేమో అని భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను చూస్తాను. దొంగ! ఏ, ఆగురా! రే రాస్కల్! ఆగు! దొంగ 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 పట్టుకోండి! సిద్ధు ఏమైనా వచ్చాడా? సూర్య కళ్యాణి బయట కూడా కనిపించట్లేదు. నేను చూసి వస్తానమ్మా, నువ్వేం కంగారు పడకు, ఇక్కడే ఉండు. ఏమైంది? ఎవరో దొంగ దొంగ అని అరిచారు. కళ్యాణి కూడా కనిపించట్లేదు. ఇది సిద్ధు వాచ్. చూస్తే గుర్తుపట్టేస్తారు. సంపద సంపద ఇక్కడికి! అక్కడ ఎవరైనా ఉన్నారేమోనని చూశాను. ఎవరూ లేరక్కడ. సరే, బయట చలిగా ఉంది, నువ్వు లోపలికెళ్ళు. ఈ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నన్ను ఏడిపించడానికి ఉంటుంది. రే ఆగు! దొంగ ఆగురా రే! రే ఆగు! రే ఆ దొంగ రాస్కల్ కనపడలేదు, కానీ అనవసరంగా ఆయాసం వచ్చేలా పరిగెత్తాను. దాహం వేస్తుంది, వాటర్ కావాలి. వాటర్ ఎందుకు పాపా?
ఇదిగో ఈ మందు తాగు, మత్తొస్తుంది, మజా కూడా వస్తుంది. ఏ ఎవరు మీరు? నువ్వేదనుకుంటే అదవుతావు. బావంటావా, బాయ్ ఫ్రెండ్ అంటావా, నీ ఇష్టం. మందు తాగి ఎంజాయ్ చేద్దాం. ఆ? తాగు తాగు బేబీ, తాగు తాగి ఎంజాయ్ చేద్దాం. తాగు తాగవే. తాగవే.